సో ప్రజెంట్ అయితే ఇంకొక 480 కిలోమీటర్స్ ఉంది. తైఫ్ అనే ప్లేస్కి వెళ్ళిపోతాము. అక్కడ ఎహ్రామ్ అనేది కట్టుకోవాలి. ఎహ్రామ్ అంటే డ్రెస్ అనమాట. పైన ఒక క్లాత్, కింద ఒక క్లాత్ అంతే. సో అక్కడ నమాజ్ చదువుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మక్కాకి బయలుదేరాలి. సో 480 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇక్కడేమో బండి కొంచెం రెస్ట్ తీసుకుంటుందని చెప్పి, ఇంకా మాకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుందని చెప్పి ప్లేస్ ఉంటే మంచి ప్లేస్ ఒకటి పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ ముందు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఎత్తేసినారు. ఇంకంతా పగలు కొట్టేస్తా ఉంటే బండి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత బయలుదేరుతాం. సో అది మెయిన్ రోడ్ అన్నమాట. మెయిన్ రోడ్డు ఇది. ఫస్ట్ పెట్రోల్ బంక్ ఉండే, పెట్రోల్ బంకు, సూపర్ మార్కెట్, మసీదు ఇవన్నీ ఉండే. ప్రజెంట్ అయితే పడగొట్టేసినారు. బండి ఇక్కడ పెట్టేసినాం. బండి ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక బండిలో నీళ్లు గిల్లు చూసుకొని అంతా దాని తర్వాత బయలుదేరుతాం. ఇవన్నీ రూమ్స్ అన్నీ పగలు కొట్టేసినారు, మొత్తం మూసేసినట్టున్నారు. సో అది విషయం. సో సౌదీలో ఎక్కడ చూసా జెండాలే ఉంటాయి. ఇంకా మావాడైతే పడుకున్నాడు, నిద్ర వస్తుందని చెప్పి పడుకున్నాడు. దీని తర్వాత అంటే నేను పడుకున్నప్పుడు వాడు పడుకున్నప్పుడు నేను అట్లా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోతాం అనమాట. సో ఈ ఇయర్ అయితే అట్లా చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక్కడనే వెళ్ళినాను. సో 19 గంటలు నిద్ర లేకుండా డ్రైవింగ్ చేసి పోయినాను అనమాట. ఇంకా దీని తర్వాత పెట్రోల్ అయిపోయిందని చెప్పి ఫుల్ చేసి 230 ఫిల్స్ మనకి ఇండియాలో 180 ఫిల్స్ ఉండింది. సౌదీలో చూస్తున్నారు కదా, మనకు స్టేట్లు ఆంధ్రాకి తెలంగాణకి ఎట్లా తేడా ఉంటుందో అట్లే ఇక్కడ కూడా షాప్ కి తేడా ఉంటది అనమాట. సో ఇది మా పరిస్థితి బండి తోలేటప్పుడు. కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు. దీని తర్వాత ఇది షిప్పో ఏందో మరి తెలియదు, మొత్తంగా పోతా ఉంది. ఇంత పెద్దది లారీలో వేసుకొని పోతా ఉంది. వంటలు చూడండి, వంటలు గుంపులు పోతున్నాయి వంటలు. ఇవి ఒక్కోసారి రోడ్ల మీదకి వచ్చేస్తాయి. అలాంటప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో కొంచెం జాగ్రత్తగా పోతా ఉండాలి డ్రైవింగ్. సో ఇప్పటికైతే దగ్గర 9 నుంచి 10 గంటలు అయిపోయింది మేము స్టార్ట్ అయ్యి. సో ప్రెజెంట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చి తైఫ్ అనమాట. సో అక్కడి నుంచి మనము డ్రెస్, అంటే అక్కడ వేరే డ్రెస్ వేసుకోవాల్సి ఉంటుంది, అది చూపిస్తాను లాస్ట్లో. ఆ డ్రెస్ వేసుకొని దాని తర్వాత మక్కాకి వెళ్ళాలి. ఇదైతే ఇంకా మధ్యలో చెకింగ్. ఇక్కడ చెకింగ్ ఆపేది లేదు, పెట్టేది లేదు. జస్ట్ మనుషుల్ని భయపెట్టేదానికి ఇట్లా, అంటే బండి ఆపుతున్నాము, డ్యూటీ చేస్తున్నాము అనే రకంగా చూపించేదానికి ఉంటుంది. సో చూస్తున్నారు కదా మబ్బులు ఎట్లా పట్టుకున్నాయో. దాని తర్వాత ఈ సైడ్లో ఏదో మ్యూజియం లాగా ఉంది. ఇవన్నీ ఆగితా పోతే ఇంకా మాకు టైం ఎక్కువ అయిపోతుంది. దాని తర్వాత నైట్ అయిపోతుంది మేము అక్కడికి వెళ్ళేదానికి. సో అందుకని చెప్పి అంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నాము. సో ఫైనలీ తైఫ్ అనే ఏరియాకి అయితే వచ్చేసినాం మనము. ఇక్కడ కొండ పైకి ఎక్కి, కొండపైన ఒక మస్జిద్ ఉంటుంది. ఆ మస్జిద్లో మనము డ్రెస్ అనేది చేంజ్ చేసుకొని అక్కడ స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడి నుంచి మక్కాకి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే మనం డ్రెస్ తీసుకోవాలి. నేనైతే ఆల్రెడీ తీసుకున్నాను, మా వాడు తీసుకోవాలి. సో ఇప్పుడు వాడు డ్రెస్ తీసుకున్న తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్, బ్లూ కలర్ కవర్లో వైట్ కలర్ డ్రెస్. ఆ డ్రెస్, 2 జతల చెప్పులు, నాకు ఒక జత వాడికి ఒక జత, 2 జతల చెప్పులు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయినామంటే ఇట్లా ముందుకెళ్తే అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైన ఒక మస్జిద్ ఉంటుంది అనమాట. సిటీ మాదిరి ఉంటుంది అక్కడ. సో అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని దాని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మక్కాకి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ మనకు బండి కొంచెం గలీజ్గా ఉంటే ఇంకా బండి కడిగిచ్చేస్తున్నాను, వాషింగ్ ఇచ్చేసి. దీని తర్వాత ఫైనల్గా ఇది మనకు మస్జిద్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపించేవి వాష్రూమ్స్. ఇక్కడ స్నానం చేసుకొని దీని తర్వాత ముందుకెళ్ళి మస్జిద్ ఉంది. ఆ మస్జిద్లో రెండు రకాల నమాజ్ చదువుకొని దాని తర్వాత మక్కాకి అనేది అయితే బయలుదేరుతాం అనమాట. సో ఇది ఈరోజు ఇక్కడికి వ్లాగు. ఇక్కడి నుంచి మక్కాకి అనేది ఒక వ్లాగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. हेलो अस्सलाम वालेकुम।